డియర్ స్టూడెంట్స్, 1999 డిసెంబర్లో కాందహార్ ఫ్లైట్ హైజాక్ సందర్భంగా భారతదేశం కొన్ని సమూలమైన మార్పులు తీసుకొచ్చింది. వాటిలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ సర్టన్ కాంపోనెంట్స్. ఓకే, వాటిలో తజికిస్తాన్ లో ఇంటర్నేషనల్ ఎయిర్ బేస్ ఏర్పాటు చేసింది. ఓకే, సో దట్ ఎయిర్ బేస్ ఇస్ కాల్డ్ as ఐని ఎయిర్ బేస్. సో ఇప్పుడు ఈ దేశ పూర్తి సమగ్ర సంరక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి అజిత్ దోవల్ ఈస్ ద మెయిన్ పర్సన్ టు ఎస్టాబ్లిష్ ద ఎయిర్ బేస్ ఇన్ తజికిస్తాన్ కాల్డ్ as ఐని ఎయిర్ బేస్. అయితే ఈ 2002వ సంవత్సరంలో ఏర్పాటైనటువంటి ఐని ఎయిర్ బేస్ 2023వ సంవత్సరంలో భారతదేశం క్లోజ్ చేసింది. సో యాక్చువల్గా ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐని ఇంటర్నేషనల్ ఎయిర్ బేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో భారతదేశానికి చాలా వ్యూహాత్మకంగా ఉన్నటువంటి ఎయిర్ బేస్ ఈజ్ నథింగ్ బట్ తజికిస్తాన్ లోని ఐని ఎయిర్ బేస్. ఈ తజికిస్తాన్ లోని ఈ ఐని ఎయిర్ బేస్ ఈస్ జస్ట్ లొకేటెడ్ టు 20 కిలోమీటర్స్ ఫ్రమ్ పాకిస్తాన్ బోర్డర్. అండ్ ఏదైనా ఒక ఆఫ్ఘనిస్తాన్ కానీ లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాకి వెళ్ళాలనుకున్నప్పుడు, ఓకే, ఆఫ్ఘనిస్తాన్, రష్యా లాంటి ప్రాంతాలకు పాకిస్తాన్ నుంచి జనరల్ గా వెళ్ళాలి. పాకిస్తాన్ తో సంబంధం లేకుండా ఐని ఎయిర్ బేస్ నుంచి మనం డైరెక్ట్ గా ఆపరేట్ చేయడానికి చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ ఇస్ నథింగ్ బట్ ఐని ఎయిర్ బేస్. అన్ఫార్చునేట్ గా చైనా మరియు రష్యాలు తజికిస్తాన్ మీద తీవ్రమైన ఒత్తిడి చేసి, సో బికాస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ప్రెషర్ కెప్ట్ బై చైనా అండ్ రష్యా, సో వీ హ్యావ్ క్లోజ్డ్ ద ఆపరేషన్స్ అట్ ద ఇంటర్నేషనల్ ఎయిర్ బేస్ కాల్డ్ as ఐని ఎయిర్ బేస్. సో ఈ ఐని ఇంటర్నేషనల్ ఎయిర్ బేస్ లో జరిగినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మనం అనేక రకాలైనటువంటి స్ట్రాటజిక్ లొకేషన్స్ కావచ్చు, ఆపరేషన్స్ లో కావచ్చు, చాలా వ్యూహాత్మకమైనటువంటి పాత్ర పోషించింది. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ తిరిగి తాలిబాన్ల చేతిలో ఉన్నప్పుడు భారతీయులందరినీ సురక్షితంగా ఇండియాకి తిరిగి తెప్పించడంలో ఈ ఐని ఇంటర్నేషనల్ ఎయిర్ బేస్ చాలా బాగా దోహదం చేసింది. మొత్తం భారతదేశానికి 12 ఇంటర్నేషనల్ ఎయిర్ బేసెస్ లో చాలా మూలమైనది, కీలకమైనటువంటి ఐని ఇంటర్నేషనల్ ఎయిర్ బేస్ క్లోజ్ చేయడం అనేది కొంత వ్యూహాత్మకంగా ఒక లోటుగానే చెప్పొచ్చు. కానీ విల్ థింక్ దానికన్నా ఇంకా మంచి అవకాశాలు రావడానికి విల్ ఎక్స్పెక్ట్ ఫర్దర్. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.